చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ముందు రాజకీయ నాయకుల ఇల్లు అంటే ఎవరైనా జగన్ ఇంటినే గుర్తు చేసేవారు. లోటప్ పాండుగా పిలుచుకునే జగన్ ఇంటి గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. ఆయన ఇల్లు ప్యాలెస్కు ఏమాత్రం తీసిపోదని, 100కు పైగా బెడ్రూమ్స్ ఉన్నాయని, స్విమ్మింగ్ పూల్, 3 అంతస్తుల కార్ పార్కింగ్, మినీ థియేటర్ సహా బ్యాడ్మింటన్ కోర్టు కూడా ఉందని చాలా మంది అంటుంటారు. అయితే చంద్రబాబు కొత్త ఇల్లు వచ్చిన తర్వాత వైసీపీ ఆయన ఇంటిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. అసలు చంద్రబాబు ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియవు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగానే ఆయన కొత్త ఇంట్లో గృహప్రవేశం ఫంక్షన్ సాదాసీదాగా చేసుకున్నారు. చంద్రబాబు కొత్త ఇంట్లో కూడా 3 బెడ్రూమ్లు, ఒక కాన్ఫరెన్స్ హాల్, ఒక స్విమ్మింగ్ పూల్, జిమ్, రిక్రియేషన్ సెంటర్ ఉన్నట్లు ఆ ఇంటిని చూసొచ్చిన వాళ్ళు చెబుతున్నారు. అయితే జగన్ ఇంట్లో ఉన్నట్టు 100కు పైగా గదులు, ఇతరత్రా అధునాతన హంగులు చంద్రబాబు ఇంటికి లేవన్నది వారి వాదన. పైపెచ్చు చంద్రబాబు ఇంటి నిర్మాణం ఖరీదు ఎంత అనుకున్నా 50 కోట్ల లోపుగానే ఉంటుందని కొందరి మాట. అదే జగన్ ఇంటి నిర్మాణం ఖరీదు 7 ఏళ్ల క్రితమే 300 కోట్ల వరకు ఉంటుందని ఈడీ నివేదిక స్పష్టం చేసింది. అయినా అఫీషియల్గానే కోటీశ్వరుణ్ణని ప్రకటించుకున్న చంద్రబాబు ఈ స్థాయిలో ఇల్లు కట్టుకోవడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.